బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తూ ఉంటారు మన రాజకీయ నేతలు. చోటా మోటా నేతలు సైతం పరువు నష్టం దావాని పవర్ఫుల్గా వాడుతుంటారు. అటువంటిది పురచ్చితలైవే జయలలిత అంటే మాటల అమ్మకి ఎలాంటి చిరాకు కలిగించే మాటలన్నా చేష్టలు ఎదురైనా పరువు నష్టం దావా వేయడం పరిపాటి. ఇప్పటివరకు కొన్ని వందల దావాలు వేసిన జయలలితకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వరుసగా రెండోసారి సీఎం పీఠమెక్కి చరిత్ర సృష్టించారు జయలలిత. ఆ మాటేమో కానీ జయకు ఎటు చూసినా ఇబ్బందికరంగా మారిపోయింది. అసెంబ్లీలో స్టాలిన్ సంధిస్తున్న ప్రశ్నలకు అమ్మకు హడలెత్తుతోంది. నానాటికి అసహనం పెరిగిపోతోంది. గత అసెంబ్లీలో డీఎంకేకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో జయకు ఎదురు లేకుండా పోయింది. ఈ ఏడు మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే బలం పుంజుకుంది. దీంతో ఇటు అసెంబ్లీలో అటు బయట జయకు ఇబ్బందులు తప్పడం లేదు. తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు, కేరళ మధ్య ప్రాజెక్టులు, సాగునీటి సమస్యలు, కావేరీ ఆయకట్టుకు సాగునీరు విడుదలలో జాప్యం, రాష్ట్రానికి చెందిన జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టు లాంటి అంశాలపై డీఎంకే అన్నాడీఎంకేని గట్టిగా నిలదీస్తోంది. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అన్నాడీఎంకే మింగలేక కక్కలేక అవస్థలు పడుతోంది. ప్రతిపక్ష పార్టీ దెబ్బకు అధికార పార్టీకి ఏం పాలుపోవడం లేదు. డీఎంకే అన్న పేరెత్తితేనే భగ్గుమంటోంది అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. అప్పటికీ జయలలిత రాజకీయం అంటే ఇంట్లో కూర్చుని చేసేది కాదని కరుణానిధిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా పనిచేయటం లేదు. ప్రజల్లో పలుకుబడి పెరగటం లేదు. ఉన్న ఆరోపణలు చాలదన్నట్టు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఇదో గొడవగా మారింది. ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోలేక అధికార పక్షం అసెంబ్లీ ప్రసారాలపై ఆంక్షలు విధించారన్నది డీఎంకే బాగా ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షం వేసే ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పలేక ప్రజల్లో పలచనవుతున్నామన్న భయం కొద్దీ అసెంబ్లీ ప్రసారాలపై ఆంక్షలు విధించారన్న విమర్శలను తిప్పికొట్టలేకే జయ నాయకత్వంలో అన్నాడీఎంకే పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇది చాలదన్నట్టు గోరుచుట్టుపై రోకలిపోటుగా మారిందో అంశం. జయ ఆరోగ్యం బాగోలేదంటూ రెడిట్.com అనే వెబ్ పోర్టల్ కొన్ని కథనాలను ప్రచురించింది. టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వీసీకే నేత తిరుమాళవన్ జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పబ్లిక్ కి తెలియజేయాలని డిమాండ్ చేశారు. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రచురించారని జయలలిత రెడిట్పై పరువు నష్టం దావా వేశారు. ఇలాగైనా తన ప్రత్యర్థులు నోళ్లు మూస్తారన్నది జయ అభిప్రాయం. అధినేత్రిపై ఎడాపెడా నోరు పారేసుకుంటే పరువు నష్టం కింద క్రిమినల్ చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందన్న హెచ్చరికలు జారీ చేయాలన్నది ఆలోచన. ఇదే ఇప్పుడు జై పాలిట బూమరాంగ్గా మారింది. రాజకీయాలన్నాక విమర్శలు సహజం. ప్రజా జీవితంలో ఎన్నో అంటుంటారు. అందుకు తగిన రీతిలో సమాధానం చెప్పి జనాన్ని మెప్పించాలి. అంతేకాని మాటకొస్తే పరువు నష్టం దావాలేసి జనం నోళ్లు మూయించాలని చూడటం మంచిది కాదని చివాట్లు పెట్టింది సర్వోన్నత న్యాయస్థానం. రాజకీయ ప్రత్యర్థులపై వరుసపెట్టి పరువు నష్టం దావాలు వేయటాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని మండిపడింది సుప్రీంకోర్టు. పరువు నష్టం దావాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటేనని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అయినా ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడినంత మాత్రాన పరువు నష్టం దావా వేయడం వెంటని ప్రశ్నించింది. రాజకీయాల్లో వ్యక్తిగా విమర్శలను ఎదుర్కోవాల్సిందేనని సూచించింది. ఇంతకీ అసలు పరువు నష్టం దావా అంటే ఏంటి? రాజ్యాంగం దీన్ని ఎలా నిర్వచించింది? జనం దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? ఈ మధ్య ఈ చట్టం విషయంలో న్యాయమూర్తులు ఎలా స్పందిస్తూ ఉంటారు తెలుసుకుందాం. 21వ అధికరణం మేరకు గౌరవంగా జీవించే హక్కును రాజ్యాంగబద్దంగా పరిగణించారు. జీవిత ప్రతిష్ట కాపాడుకునేందుకు పరువు నష్టం దావా చట్టం ద్వారా లభించే రాజ్యాంగ హక్కును సుప్రీం సైతం గతంలో సమర్థించింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంతులతో కూడిన డివిజన్ బెంచ్ పలువురు రాజకీయ నాయకులు, ఇతరులు సమర్పించిన దరఖాస్తుల విచారణ సమయంలో ఈ తీర్పునిచ్చింది. చట్టంలోని నేర సంబంధిత నిబంధనలు రాజ్యాంగపరంగా లభించిన వాక్ మరియు అభివ్యక్త స్వాతంత్రాన్ని హరించేలా ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. అంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరుల పరువు ప్రతిష్టలను హరించడం నేరం. ఇందుకు విరుగుడే పరువు నష్టం దావా. ఐపీసీ 1860లోని 499, 500 సెక్షన్లు పరువు నష్టాన్ని ఓ క్రిమినల్ నేరంగా పరిగణించాయి. ఈ చట్ట ప్రకారం పరువు నష్టం కలిగించడం అన్నది సివిల్, క్రిమినల్ రెండింటికీ చెందిన విషయం.
క్రిమినల్ కేసు ప్రకారం ఓ వ్యక్తికి ఐపీసీ 500 సెక్షన్ మేరకు 2 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సివిల్ నేరంలో ఆ వ్యక్తికి జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి శిక్ష, జరిమానా రెండింటికీ అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 19వ అధికరణం కింద వాక్ మరియు అభివ్యక్తి స్వాతంత్ర్యం ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించరాదు. వాక్ స్వాతంత్ర్యం ఎంత మాత్రం అపరిమితం కాదు, అందుకు పరిమితులున్నాయి. రాజ్యాంగంలోని 21 అధికరణంతో వాక్ స్వాతంత్ర్యం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించింది రాజ్యాంగం. వాక్ స్వాతంత్ర్యం అంటే ఒకరి ప్రతిష్ట, గౌరవం పాడు చేసే అధికారం ఇచ్చినట్టు కాదంటోంది చట్టం. ఓ వ్యక్తి పరువుకు నష్టం కలగజేయడం అంటే సమాజానికి వ్యతిరేకంగా చేయబడే నేరం. అలాంటి వ్యక్తికి విరుద్ధంగా పరువు నష్టం చట్టం మేరకు క్రిమినల్ కేసును సైతం నమోదు చేయవచ్చు. అలాగని ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ పరువు నష్టం ఆరోపణల కేసుల్లో సమన్స్ జారీ చేసిన సమయంలో న్యాయమూర్తులు జాగ్రత్త పడక తప్పదు. జై విషయంలో సుప్రీం ఇదే విధానాన్ని అవలంబించింది. ఎంత పదునైన చట్టమైనా వ్యక్తులకు బానిస కాదు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వినియోగించడానికి లేదు. అలా జరుగుతుందని తెలిస్తే సర్వోన్నత న్యాయస్థానం ఇలాగే స్పందిస్తుంది. ఇకనైనా జయ చట్టాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించరాదని కోరుతున్నారామె ప్రత్యర్థులు. ఇప్పటికే జై కారణంగా రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు యథేచ్ఛగా రాజ్యం చేస్తున్నాయి. అమ్మగా సామాన్యుల చేత జేజేలు కొట్టించుకోవడం వరకు ఓకే. వంగి వంగి సాష్టాంగపడేలా తన పార్టీ నేతలకు హుకుం జారీ చేయడం ఎంతమాత్రం తగదనే విమర్శలు హోరుమంటున్నాయి. జై తనకెదురు లేదన్న ధోరణి నుంచి బయటపడాలని హితవచనాలు వినిపిస్తున్నాయి.